కైలాస పర్వతం. ఇది మానవాళికి అంతుచిక్కని ప్రశ్నగా మారిన ఒక మిస్టీరియస్ మౌంటైన్. మౌంట్ ఎవరెస్ట్ కన్నా తక్కువ హైట్లో ఉన్నా సరే ఎందుకని ఏ వ్యక్తి అధిరోహించలేకపోతున్నారు? అంతకు మించి ఈ పర్వతాన్ని ఎక్కాలనుకుని ప్రయత్నించిన వ్యక్తుల వయసు నార్మల్గా పెరగకుండా రెండింతలు పెరుగుతూ కేవలం 2 సంవత్సరాల్లోనే ఎందుకు చనిపోతున్నారు? నిజంగానే ఈ పర్వతం మీద శివుడు నివసిస్తూ ఈ పర్వతం మీదకి ఎవరు ఎక్కకుండా ఆపుతున్నాడా? పురాణాల ప్రకారం శంబాల నగరానికి కైలాస పర్వతానికి సంబంధం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, కొన్ని పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయితే తన జీవితకాలం మొత్తం పుణ్యకార్యాలను చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి మరణించిన తర్వాత స్వర్గ ద్వారమైన కైలాస పర్వతాన్ని చేరుకుంటారు. అందుకోసమని ఆ మహాశివుడు ఈ పర్వతాన్ని ఎవరు ఎక్కకుండా చూసుకుంటున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కైలాస పర్వతాన్ని ఎక్కాలని ప్రయత్నించిన కొందరు వ్యక్తులు ఇలా చెప్పారు: మేము ఈ పర్వతం ఎక్కే సమయంలో మాకు వింతైన శబ్దాలు వినిపించాయి. శివుడు డమరుకం వాయిస్తున్నట్టు, ఎవరో ఈ పర్వతం మీద ఓంకారనాదం చేస్తున్నట్టు అనిపించింది. అలాగే మా శరీరంలో మార్పులు జరగడం మేము గుర్తించాము. కేవలం 2 రోజుల్లోనే గోళ్ళు జుట్టు వేగంగా పెరిగి మొహం మీద మడతలు రావడం మొదలయ్యాయి. మరియు ఈ పర్వతం ఎక్కే సమయంలో మా గుండె వేగంగా కొట్టుకోవడంతో భయపడి మేము కిందికి వచ్చాము అని పర్వతాధిరోహులు చెప్పారు. విష్ణు పురాణాల ప్రకారం శంబాల నగరం ఈ కైలాస పర్వతం కిందుందని చెప్తారు. ఋషులు, మునులు మరియు చిరంజీవులుగా జీవించిన వ్యక్తులు మాత్రమే ఈ శంబాల నగరంలోకి ప్రవేశం ఉంటుంది. ఇంత అద్భుతమైన పర్వతాన్ని ఇండియా తన చేతులారా పోగొట్టుకుంది. 1962లో ఇండియా చైనా యుద్ధంలో ఈ కైలాస పర్వతం చైనా ఆక్రమించుకొని తన దేశంలో కలుపుకుంది. ఈ పర్వతం యొక్క మిస్టరీని సాల్వ్ చేయాలని దీనిపైకి చైనా ఒక హెలికాప్టర్ని పంపించింది. నిజానికి ఈ పర్వతం మీద ఎలాంటి ఎయిర్ యాక్టివిటీ జరగదు, ఎందుకంటే ఇక్కడి వాతావరణం ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఎవరి ఊహకు అందకుండా ఉంటుంది. ఇంతటి క్లిష్టమైన వాతావరణాన్ని తట్టుకొని కొంత ఎత్తు వరకు ఈ హెలికాప్టర్ వెళ్ళింది. కానీ దాని తర్వాత ఉన్నట్టుండి ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం చోటు చేసుకుంది. దీంతో హెలికాప్టర్ యొక్క రేడియో సిగ్నల్స్ మరియు డిజిటల్ యాక్టివిటీ కట్ అవ్వడంతో పైలట్ భయపడి కిందికి దించి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇలా ఈ సంఘటన జరగడంతో ఇంకోసారి చైనా ఈ మిస్టరీ సాల్వ్ చేయాలని అనుకోలేదు. ఇలా ఈ పర్వతం చరిత్ర పుటంలో ఎవరూ సాల్వ్ చేయలేని ఒక మిస్టరీగా నిలిచిపోయింది. సో ఇది కైలాస పర్వతం యొక్క మిస్టరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి.